రేపు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికను మరి అబ్స్టెయిన్ కావాలని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నేను ఈరోజు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మా నాయకులు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాన్ని మా పార్టీ ఎంపీలకు కూడా తెలియజేయడం జరిగింది. నిన్న పార్టీ ఎంపీస్తో మా నాయకులు కేసీఆర్ గారు చర్చించి ఈ నిర్ణయం తీసుకునడం జరిగింది. దీంట్లో ప్రధానంగా బాధతో ఈ నిర్ణయం తీసుకునడానికి కారణం గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న మరి ఈ ఎరువుల సమస్య, ప్రధానంగా యూరియా సమస్యను ఇటు కేంద్రంలో అటు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా దీన్ని పరిష్కార మార్గానికి ప్రయత్నాలు కూడా జరపలేదనే విషయాన్ని గమనించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇద్దరు అభ్యర్థులు కూడా సమర్థవంతులు, వారిపై మాకు సంపూర్ణ గౌరవం ఉంది. పెద్దలు, అనుభవం ఉన్న వాళ్ళు. దాంట్లో ఒక అభ్యర్థి మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ అభ్యర్థుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునటం జరగలేదు. ప్రధానంగా అటు కేంద్రము అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు నిరసనగా మరి మేము ఈ అబ్స్టెయినింగ్ అంటే ఈ ఎలక్షన్ కి దూరంగా ఉండే నిర్ణయాన్ని తీసుకునటం జరిగింది.